చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని పావులు ఉన్నాయి. వైసీపీ గవర్నమెంట్లో అరాచకం చేసి లేకపోతే అరాచకానికి మద్దతు ఇచ్చి వాళ్ళు ఏదో రూపంలో ఎవడో ఒకరిని పట్టుకుని వచ్చేస్తారు. అది గమనించుకోవాలి జాగ్రత్తగా. జగన్మోహన్ రెడ్డి వెర్రితనాన్ని, ఆ తింగిరితనాన్ని మీరు అసలు తేలిగ్గా తీసుకోవద్దు. సరే అడుగుతున్నాడు కదా, మరి జనం కూడా అలాగే అనుకున్నారు, ఒకసారి అన్నాడు కదా అని వేస్తారు ఓటు. మీరు ఎలా ఇవ్వకూడదు. అది పాము కదా, తోకలో ఉంది ప్రాణం అనుకుంటే ఎంతసేపు తోకలోంచి తలదాకా వచ్చేస్తానికి. అతను ఎలా హంకలో దాక్కున్నాడు పోయి అనుకుంటున్నారు మీరు. అడు డాన్ చూడటానికి ఎర్రోళ్ళ కనపడతాడు, నిజంగా తింగిరోడే. దొంగోడికి తింగిరితనం కూడా ఉండొచ్చు, తప్పలేదు. ఆడ దొంగతనంలో చోర కళలో వాడు నైపుణ్యం ఉంటుంది, మిగతా అన్నీ తెలియదు ఆడికి. అది పెద్ద దొంగ. ఆడ దొంగతనంలో ఎక్స్పర్ట్. మీరు ఎవరు సరిపోరా. చూసారా, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు లాగేసేట మొత్తం ఒకటి. ఆ బిల్డింగ్లు బయటపడలేదంటే అటు ఊడిపోయేదాకా దాన్ని బట్టి మీ నాయకులు, కార్యకర్తలను, టీడీపీ వాళ్ళని, జనసేన వాళ్ళని ఏట్రా మీరు తింగిరోళ్ళు అన్నాడు అనిపిస్తుంది నాకు. ఏం బీకుతున్నారు మీరు అన్నాడు అనిపిస్తుంది నాకు. అవును కదా. కనీసం అంత ఎక్విప్మెంట్ ఎలా వచ్చిందో కూడా తెలియదు. అదంతా బై షిప్పింగే వచ్చి ఉంటుంది. యాక్చువల్గా స్టేట్స్ నుంచి, ఇతర దేశాల నుంచి అంటే షిప్పింగే వచ్చి ఉంటుంది. ఆ బిల్డింగ్ కాదండి, ఊరు కూడా కట్టేసాడు కదా ప్యాలెస్లో. అది అసలు బయటపడలేదంటే ఇది ఆలోచించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.